ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పడమర ఫేసింగ్కి సంబంధించిన ఒక రోడ్ ఫేసింగ్ పడమర ఇల్లు వచ్చేసేసి తూర్పు ఇల్లు అంటే తూర్పు వైపు జరిపి పడమరలో ఎక్కువగా ఖాళీ ఇచ్చి ఇల్లు కట్టడం. సో అలాంటి బిట్ అనేది ఈరోజు వరకు ఎవరు కట్టడానికి కూడా ధైర్యం చెయ్యలేదు. సో స్థాపత్య వేదంలో ఈ విషయం ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఎంతో మంది మహానుభావులు కూడా ధైర్యం చేయలేదు అంటే మీరు ఆలోచన చేయండి వాళ్ళ ధైర్యం ఎలాంటిది అనేది. సో ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పారు, దాని తర్వాత మన గురువు గారు ఏం చెప్పారు, ఇవన్నీ తెలుసుకుంటే నిజంగా పూర్వం పాటించిన విధి విధానాలు మాత్రమే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తాయి. ఆల్రెడీ బిల్డింగ్ అయితే మీకు చూపించాను, ఒకసారి చూపిపోవాలి. ఈ బిల్డింగ్ అయితే మీకు ఆల్రెడీ చూపించాను. మధ్య ద్వారాలు 4 మధ్య ద్వారాలు మనం క్లియర్గా తీసుకున్నాం. అండ్ పడమరలోనే మనము వాటర్ సంప్ కూడా తీసుకున్నాం. పడమర సెంటర్ నుంచి నైరుతి వైపుకి జరిపి తీసుకున్నాం. సో ఇక్కడ పుష్పదంత స్థానంలో మనం వాటర్ సంప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన ఇల్లు అనేది ఎవరి ఇంటికి టచ్ కావద్దు, ఫస్ట్ కండిషన్. ఇది అయిపోయింది. సో సెకండ్ కండిషన్ మాట్లాడితే ఈ కాలంలో మనకు సిటీస్, హైదరాబాద్ లాంటి సిటీస్లోకి వెళ్తే కాంపౌండ్కి గ్యాప్ అనేది మనం మాట్లాడలేకపోతున్నాం. బట్ ఇక్కడ షేర్ సందు అని మాట్లాడతారు. ఆల్రెడీ ఎప్పుడో నేను ఆ వీడియో కూడా చేశాను, ఒకసారి నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ ఇంటికి గమనిస్తే ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ నుంచి ఇది మొత్తం స్థలం. సో వీళ్ళు ఒక అడుగున్నర ఇక్కడ ఖాళీ వదిలేసేసి పెట్టేశారు. భవిష్యత్తులో ఈ ఇంటి వాళ్ళు కూడా ఇల్లు కడితే మళ్ళీ షేర్ సందును వదిలాల్సింది, ఒక 1.5 feet. అదేవిధంగా ఇక్కడ చూడండి 3 అడుగుల షేర్ సందు, అంటే వీళ్ళు ఒక 1.5, లేదంటే వీళ్ళు ఒక 2, వాళ్ళు ఒక 2, ఒక 4 అడుగులు ఖాళీ మొత్తం. ఇది అన్ని వైపులా ఖాళీ అనమాట. మనకు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అసలు ఎటు ఉన్నా కూడా కంపల్సరీ షేర్ సంద్ అనేది పెడితే ఇది 100% అసలు పక్కింటి వాళ్ళ దోషం అనేది మనకి ఎలాంటిది ఉండదు. చూడండి ఇక్కడ షేర్ సందు మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇది. సో దీని మీద మీకు గోడ వచ్చేస్తుంది, ఇది మొత్తం షేర్ సంద్ అనమాట. సో ఈ విధంగా మీరు కన్స్ట్రక్షన్ చేసుకుంటే ఇది మీకు 100% మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఓకేనా. పక్కింటి దోషాలు మనకు రావద్దు అంటే ఇవన్నీ ఖచ్చితం. ఇది నైరుతి మూల, ఇదిగోండి పుష్పదంత స్థానంలో వాటర్ సంప్. ఇలా కట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి చూడండి, చూసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.